నల్గొండ జిల్లా మిర్యాలగూడలో రాష్ట్ర పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోడి రెక్కసౌరి అంత్యక్రియలో పాల్గొని ఆయన భౌతికాయానికి మంత్రి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సౌరి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి మనోధైర్యం కల్పించారు. ఆ తర్వాత స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తుందని తెలిపారు. లబ్ధిదారులకు సకాలంలో చెల్లింపులు అందిస్తున్నామన్నారు. పేదల అభ్యున్నతి ధ్యేయంగా ఇందిరమ్మ ఇళ్లను సకాలంలో అందించి వారికి అండగా నిలుస్తున్నామన్నారు. జూన్ 2 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్లను అమలు చేస్తుందని తెలిపారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే 2 లక్షల కొత్త పెన్షన్లకు ఆమోదముద్ర వేసిందని స్పష్టం చేశారు. మిర్యాలగూడ నకరేకల్ నియోజకవర్గాల్లో త్వరలోనే అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల పనులను ప్రారంభిస్తున్నామన్నారు. దేశంలోనే ముందడుగా టామ్కామ్ సంస్థకు సీఎం రేవంత్ రెడ్డి 90 కోట్లు కేటాయించాలని తెలిపారు. నిరుద్యోగ యువతకు ఆధునిక టెక్నాలజీపై నైపుణ్యం పెంచి ఉపాధి కల్పించడమే దీని ముఖ్య లక్ష్యమని అన్నారు. ప్రస్తుతం జర్మనీలో దాదాపు 5 లక్షల ఉపాధి అవకాశాలున్నాయని, మన యువత ఆ అవకాశాలను అందుకోవాలనే ఉద్దేశంతో టామ్కామ్ సంస్థ ద్వారా జర్మనీ భాష నేర్పించేందుకు ప్రత్యేక ఫ్యాకల్టీ నియమిస్తున్నామని అన్నారు. పరిశ్రమల్లో కార్మికుల రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఆయా ఫ్యాక్టరీల్లో భద్రతా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ముఖ్యంగా ఫార్మా రంగంలో జరుగుతున్న ప్రమాదాల నివారణకు, కార్మికుల రక్షణ కోసం నూతన విధి విధానాలు రూపొందించి కఠిన చర్యలు తీసుకోబోతున్నామని మంత్రి వివేక్ హెచ్చరించారు. సార్ ఈరోజు మిర్యాలగూడ మా నాన్నగారి క్లోజ్ ఫాలోవర్ 50 సంవత్సరాల నుంచి శౌరి గారు మరణించడం జరిగింది. వారి ఫ్యూనరల్ అంత్యక్రియలకి అటెండ్ చేయడానికి వచ్చాము. అందులో మా ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ గారు, మా వీరేశం గారు, మా డిసిసి ప్రెసిడెంట్ గారు మేము ఇదే చర్చించుకున్నప్పుడు ఎమ్మెల్సీ అండ్ డిసిసి ప్రెసిడెంట్ చర్చించుకున్నప్పుడు ఇక్కడ వడ్ల కొనుగోలు ఎట్లా నడుస్తుందని కనుక్కుంటే చాలా ఈ ఇబ్బందికరమైన సమయంలో కూడా వడ్ల కొనుగోలు సరిగానే నడుస్తుంది. ఇంకొక వారం రోజులలో అన్నీ కూడా వడ్లు అన్లోడింగ్, లోడింగ్ అన్నీ కూడా సరిగా అయిపోతుందని చెప్పి వారు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది.
తర్వాత మెయిన్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మా కాంగ్రెస్ పార్టీది ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రామ్. ఈ ఇందిరమ్మ ఇల్లు ప్రోగ్రాంలో అన్ని చోట్ల కూడా సరిగా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. పేమెంట్స్ ప్రాబ్లం కూడా ఎక్కడ లేదు, ఎందుకంటే అంత కంప్యూటర్ రిలేటెడ్ ఉన్నాయి. ఎక్కడైతే కరెక్ట్గా 600 స్క్వేర్ ఫీట్లో కట్టుకుంటున్నారో వాళ్ళందరికీ పేమెంట్స్ కూడా సరిగా జరుగుతున్నాయి. దాంతోపాటు మా డిసిసి ప్రెసిడెంట్ గారు ఇప్పుడే చెప్పినారు, సార్ 500 రూపాయల బోనస్, ఇంకా సన్న బియ్యము కూడా సరఫరా చాలా బాగా నడుస్తుంది. ప్రజలందరూ కూడా దీని గురించి చర్చించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచిగా చేస్తుందని. తర్వాత ఒక విషయం అన్ని చోట్ల కూడా ఇదే ఉంది, కొత్త పెన్షన్లు ఏదైతే ఇవ్వాలో కొత్త రేషన్ కార్డ్స్ ఇచ్చిన తర్వాత జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వము మన బడ్జెట్లో 2 లక్షల పెన్షన్లు వారు దాంట్లో బడ్జెట్లో కేటాయించడం జరిగింది. ఇప్పుడు ప్రజలకు ఏదైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో పెన్షన్లు ఇవ్వలేదు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదు, ఇవన్నీ కూడా 2 జూన్ నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత మా మినిస్ట్రీలో కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ మన మిర్యాలగూడకి, మన నకరికల్కి కూడా ఒక్కొక్క సెంటర్ అలాట్ చేయడం జరిగింది. ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయి. నేను వాళ్ళందరికీ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మొన్న నేను జర్మనీ పోయినప్పుడు అక్కడ 5 లక్షల ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కానీ వాళ్ళందరూ కూడా లోకల్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే నర్సెస్ అయినా కానీ, మేసన్స్ అయినా కానీ, ఐటీఐ పాస్ అయిన వాళ్ళని కానీ అందరినీ కూడా వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నేను వారికి అందరికీ ఇదే చెప్పడం జరిగింది. దేశంలోనే తెలంగాణ రాష్ట్రంలో టామ్కామ్కి 90 కోట్లు ఇచ్చిందంటే అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆ ముందు ఆలోచనతోని ఈ టామ్కామ్ సంస్థను స్ట్రాంగ్ చేస్తే, ఈ టామ్కామ్ సంస్థ ద్వారా సంస్థ ఏదైతుందో బయటి దేశాలలో ఏమేమి అవకాశాలు ఉన్నాయి, వీళ్ళకు ఆ అవకాశాలు వారికి ఏదైతే అవసరమో అలాంటి కోర్సెస్ అన్నీ కూడా మేము ఏటీసీస్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఆ కోర్సెస్ ద్వారా వీళ్ళు సరిగా ట్రైనింగ్ అయిన తర్వాత వీళ్ళకు జర్మన్ లాంగ్వేజ్ నేర్పించి టామ్కామ్ ద్వారా, ఎందుకంటే మాకు జర్మన్ టీచర్స్ అవసరం. సో మేము ఇప్పుడు కరెంట్లీ జర్మన్ టీచర్స్ని రిక్రూట్ చేసి ఒక 20-25 మందిని ట్రైనర్స్ని డెవలప్ చేయాలి. ఫస్ట్ ఈ జర్మన్ లాంగ్వేజ్లో ట్రైనర్స్ చేసిన తర్వాత మాస్ లాంగ్వేజ్ నేర్పించడానికి ఈ ట్రైనర్స్ ద్వారా మేము టామ్కామ్లో ఈ ఆలోచనతో పనిచేస్తున్నాము. సో టామ్కామ్ కూడా అక్కడ మనము డైరెక్ట్లీ ఆన్లైన్ పోయి రిజిస్టర్ చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత టామ్కామ్ సంస్థ వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎక్కడ ఏ ఏటీసీ సెంటర్ పోయి ట్రైనింగ్ కావాలి, బయట